నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. చేతిలో అధికారం ఉంటే ఆ తీరు వేరుగా ఉంటుంది. ఒకసారి పవర్ చేజారితే అప్పటి వరకు వెంట ఉండే రాజసం ఒక్కసారి మాయమవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు గులాబీ బాస్ కేసీఆర్ వ్యవహరించిన తీరుకు, తాజాగా వ్యవహరిస్తున్న తీరుకు సంబంధం లేని పరిస్థితి. తెలంగాణలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల వేళ తీవ్రమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కేసీఆర్ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి బస్సు యాత్రను షురూ చేశారు. బుధవారం నుంచి మొదలయ్యే ఈ యాత్ర పొద్దున్న సాయంత్రం అన్న తేడా లేకుండా రాత్రి వరకు నాన్ స్టాప్ గా సాగనుంది. దాదాపు 17 రోజుల పాటు తెలంగాణ మొత్తాన్ని చుట్టుముట్టేలా కేసీఆర్ భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. 10 ఏళ్ల క్రితం నాటి ఉద్యమ నాయకుడిని చూపిస్తానంటూ మొన్నీ మధ్యనే గంభీరంగా చేసిన కమెంట్స్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ మాటకు తగ్గట్లే తాజా ఎన్నికల ప్రచారాన్ని డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఉద్యమ నేత నుంచి రాజకీయ నేతగా తాను మారినట్లుగా అధికారం చేపట్టిన వేళ ప్రకటించిన కేసీఆర్ పవర్ చేజారిన కొద్ది రోజులకే తనలో మిస్ అయిన ఉద్యమ నేతను తెర మీదకు తీసుకువస్తానని చెప్పకనే చెప్పేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలతో మమేకం కావడానికి, వారి ఆశలు ఆకాంక్షలు తెలుసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని కేసీఆర్ తాజా బస్సు యాత్రలో తన తీరుకు భిన్నంగా వ్యవహరించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. బస్సు యాత్రల్ని కేవలం రోడ్ షోలకు పరిమితం చేయకుండా ఎక్కడికక్కడ ప్రజలతో మమేకం అయ్యేలా ప్లాన్ చేశారు. ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం చెమటలు చిందించాల్సిన సమయం వచ్చిందన్న విషయాన్ని గుర్తించిన గులాబీ బాస్ అందుకు మానసికంగా సిద్ధమయ్యారు. దీంతో జనంలోకి వచ్చేందుకు భారీ ప్లాన్ సిద్ధం చేసుకున్న ఆయన ముఖ్యమంత్రి రేవంత్ ను కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శన అస్త్రాలు సంధించేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. 10 ఏళ్ల తమ పాలనలో తెలంగాణ ఎలా డెవలప్ అయ్యిందన్న విషయాన్ని చెప్పడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీల్ని అమలు చేయకపోవటాన్ని ఎండగడుతూ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారని చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నాటి వాతావరణాన్ని తలపించేలా, ఉద్వేగాన్ని తట్టి లేపేలా బస్సు యాత్రకు డిజైన్ చేసినట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కేలా కేసీఆర్ వ్యాఖ్యలు ఉంటాయని, తన మాటల మంటలతో ప్రజల్లో ఎమోషన్ను రగల్చటమే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే 10 ఏళ్ల పాలనలోని వైఫల్యాలను ఒప్పుకోకుండా 100 రోజుల పాలన మాత్రమే చేసిన రేవంత్ సర్కార్ మీద మితిమీరిన విమర్శలు చేస్తే ఫలితం ఉంటుందా, బూమరాంగ్ అవుతుంది కదా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మొత్తంగా చూస్తే తాను అధికారంలో ఉన్నప్పుడు అయితే ప్రగతి భవన్ లేదంటే ఫామ్ హౌస్ లోనే ఉండే ఆయన 10 ఏళ్ల కాలంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంత కష్టం వచ్చినా బయటకు వచ్చి పలకరించింది లేదు, అభయం ఇచ్చింది లేదు. అలాంటి విపక్షంలోకి వెళ్లిన 4 నెలలకే రాజు ప్రసాదాన్ని వదిలి ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమైన గులాబీ బాస్ లో మార్పు మరింతగా అవసరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి పోరాటం చేస్తే బీఆర్ఎస్ మైలేజ్ వస్తుందా లేదా అనే రిజల్ట్స్ తర్వాత తేలనుంది.